Hello all, నేను డాక్టర్ అలేఖ్య సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఫ్రమ్ అవీరా ఫర్టిలిటీ హాస్పిటల్స్ అండి సికింద్రాబాద్ బ్రాంచ్. ఇవాళ మనం oocyte cryopreservation గురించి మాట్లాడుకుందాము. oocyte cryopreservation దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అని కూడా అంటాం అన్నమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? మనకేంటంటే ఒక ఉమెన్ బాడీ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో మనం ఈ ఎగ్ని క్రయోప్రిజర్వ్ అంటే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్లో మనకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటామో ఆ టైంలో మళ్ళీ ఈ ఎగ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని అప్పుడు మనం స్పర్మ్తో మిక్స్ చేసి ఒక బేబీ లాగా ఫామ్ చేసి మళ్ళీ ఒక ఉమెన్ యూట్రస్లోకి పెట్టేసి అప్పుడు మనం ప్రెగ్నెన్సీ అచీవ్ చేసుకోవచ్చు. సో ఈ oocyte cryopreservation ఎలా చేస్తాము? నార్మల్గా ఏంటంటే ఒక 10 to 15 days ఒక ఉమెన్కి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే మనకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఈ మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయిన తర్వాత ఒక చిన్న ప్రాసెస్ అంటే ట్రాన్స్వెజైనల్ రూట్ నుంచి ఈ ఎగ్స్ అనేది మనము కలెక్ట్ చేసుకుంటాం. ఇందులో సర్జరీ అలాంటివి ఏమి ఉండవండి. జస్ట్ ఒక చిన్న ప్రాసెస్ త్రూగా ఒక జనరల్ అనెస్థీషియా ఇచ్చేసి మనం ఈ ఎగ్స్ అనేవి అన్ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అన్ని మనం IVF ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే వీటికి క్రయోప్రొటెక్టెంట్స్ అని ఉంటాయి. ఈ క్రయోప్రొటెక్టెంట్స్ అంటే ఈ మీడియా ఏం చేస్తుందంటే మనం ఎగ్స్ అనేది లాంగ్ టర్మ్ ఫ్రీజ్ చేస్తే అవి ఏమి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఈ క్రయోప్రొటెక్టెంట్స్ అనేవి యాడ్ చేసేసి వీటిని ఒక -196 degrees సెంటీగ్రేడ్ అనే టెంపరేచర్లో ఒక లిక్విడ్ నైట్రోజన్లో ఒక క్యాన్స్లో మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. ఈ ప్రాసెస్ని అంతా మనము క్రయోప్రిజర్వేషన్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని అనేది చూద్దాం. సో నార్మల్గా ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో లేకపోతే లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతారో ఉమెన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ వల్ల మనకి రేడియేషన్ ఈ కీమోథెరపీస్ వల్ల ఏంటంటే ఈ ఎగ్స్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరికైతే ఎర్లీ హిస్టరీ ఆఫ్ మెనోపాజ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కంటిన్యూస్గా వాళ్ళకి ఎవరికైతే ఎర్లీ మెనోపాజ్ వస్తుందో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకు ఎవరికైతే కెరియర్ వైజ్గా కానీ ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ కూడా చాలా లేట్గా చేసుకుంటున్నారు. సో కెరియర్ వైజ్గా కానీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు మేము కొంచెం లేట్గా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఎన్ని రోజులు చేసుకోవచ్చు, దీనికి ఒక పర్టికులర్ టైం లిమిట్ అంటూ ఏం లేదండి. మనం ఎన్ని డేస్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు కావాలనుకున్నా కానీ మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. మీ ప్రెగ్నెన్సీ మీరు ఎప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి ఈ ఎగ్స్ అనేవి మళ్ళీ మనం థా చేసుకొని ఒక బేబీ లాగా ఫామ్ చేసుకొని అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వాలనుకున్న టైంలో మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.